సైకో అన్న, చిన్నప్పుడు ఆడిన ఒంగుళ్ళు దూకుళ్ళు ఆట గుర్తున్నది కదా. నేను ఒంగుంటా, మీరు నా మీద నుండి ఎగిరి హెలికాప్టర్లోకి దూకండి అని మనవి చేస్తున్నా. ఏ అంబోతో, ఈ హెలికాప్టర్ హైట్ చూసి నా కాళ్ళే వీక్ అయిపోతా ఉన్నాయి. నేను ఎక్కలేను. సైకోరిటీ అన్నాయ్, మీరు కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. మీ స్పీచెస్ లో ఎలా ఎగురుతారో అలాగే ఒక్కసారి హెలికాప్టర్ లోకి జంప్ కొట్టండి అని మనవి చేస్తున్నా. ఏ అంబతో, జంప్ అంటా ఉన్నావేందే? నేను మాజీ సీఎం అనుకున్నావా, జిమ్ ట్రైనర్ అనుకున్నావా? అయితే రన్నింగ్ చేసి సైడ్ నుంచి కర్వ్ తీసుకుని ఎక్కండి. క్రికెట్ లో డైవ్ క్యాచ్ పట్టినట్లుగా. ఆల్రెడీ 3 యాంగిల్స్ లో ట్రై చేసిన అంబతో, ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ సైడ్, డిగ్నిటీ సైడ్, ఏది వర్క్ అవ్వలేదు. పేటీఎం రెడ్డి హెలికాప్టర్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. జగ్లకు బోర్డింగ్ చేస్తున్నాడా లేక ఇన్స్పెక్షన్ చేస్తున్నాడా అని అడిగారు అని మనవి చేస్తున్నా. నా లైఫ్ లో ఇలా హైట్ తో స్ట్రగుల్ అవుతానని అస్సలు అనుకోలేదు. ఎన్నికల్లో పడిపోయిన షాకు ఇంకా తీరలేదు. ఇప్పుడేమో ఇది. ఏంది కర్మ నాకు. సైకోరెడ్డి, మీరు సీఎం గా ఉన్నప్పుడు హెలికాప్టర్ కిందకు వంగేది. ఇప్పుడు ఎక్స్ సీఎం కాబట్టి న్యూట్రల్ గా నిలబడి ఉన్నది అని మనవి చేస్తున్నా. ఏ మూసుకోవయ్యా అంబతో, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా నవ్వుకుంటా ఉన్నారు. సైకో అన్న, చిన్నప్పుడు ఆడిన ఒంగుళ్ళు దూకుళ్ళు ఆట గుర్తున్నది కదా. నేను ఒంగుంటా, మీరు నా మీద నుండి ఎగిరి హెలికాప్టర్లోకి దూకండి అని మనవి చేస్తున్నా. నువ్వు ఆంబోతులా అంత ఎత్తున ఉంటే ఎలా ఎగిరేది నీ మీద ఉండి? నీ మీద ఎగిరే లెక్క అయితే నేను హెలికాప్టర్ రెక్కల మీద ఉంటాను. అయినా నేను చిన్నప్పుడు వంగుంటే నా మీద నుండి ఎగిరేవాళ్ళు. నేను ఎప్పుడు అలా దూకలేదు. ఓహో, అయితే నీకు కనీసం ఆటలు కూడా రావా? కెమెరామెన్ జూమ్ పెడుతున్నాడు. మీమ్ బ్యాచ్ కి రా ఫుటేజ్ కావాలంట. నువ్వు బుక్ అయిపోయేలా ఉన్నావు జలగన్నా. ఈ మీమర్స్ కి నేను తప్ప ఎవరు దొరకరా? చిచి, నా బ్రతుకంతా కామెడీ అయిపోయింది. నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, అసలు నా గ్రహాలే బాగాలేవు. గ్రహాలు కాదు జలగన్నా, హైట్ క్యాలిక్యులేషన్స్ అస్సలు బాగాలేవు అని మనవి చేస్తున్నా. సర్లే గాని అంబోతో, ఇప్పుడు నేను స్టూల్ అడిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటావు? స్పెషల్ కేటగిరీ బోర్డింగ్ అనుకుంటారు. సైకోరెడ్డి, టెన్షన్ పడొద్దు. స్టూల్ తీసుకురమ్మంటావా? ఏంది తెచ్చేది? ఆగాగాగు. నేను అక్కడ నిలబడి 5 నిమిషాల నుంచి హెలికాప్టర్ ని చూస్తా ఉన్నా. అది నన్నే ట్రోల్ చేస్తున్నట్లు ఉంది. ఏంది కాంబాబిది? నిజం చెప్పాలంటే నాకు అలాగే అనిపిస్తుంది జలగన్నా. హెలికాప్టర్ డోర్ కూడా కొంచెం పైకెత్తినట్లుగా అనిపించినది. అంబోతో, ఇంకోసారి హైట్ టాపిక్ తీసుకొస్తే నిన్నే ప్రొపిల్లర్ కి కట్టేస్తా. నువ్వు ముందు ఈ లోపలికి ఎక్కలేవు గాని పైన కట్టేస్తాడట పెద్ద. నా దగ్గర ఇంకో ప్లాన్ ఉన్నది. ఏందది? త్వరగా చెప్పేశావు. మీరు చేతులు పైకెత్తి స్ట్రెచ్ అవ్వండి. 1/2 ఇంచు పెరిగినట్లు ఫీల్ వస్తుంది. ఏడిసినట్టే ఉంది నువ్వు వాగి. నేను యోగా క్లాస్ కి వచ్చానా, ప్రయాణానికి వచ్చానా? అయితే మోటివేషన్ లా, మోడీలా ఆలోచించండి జలగన్నా. ఏంటి మోడీలాగానా? మోడీలా నేనేం ఆలోచించాలి? ఇది నేను చేయగలను, నేనే ఎక్కగలను అనుకోండి మహాప్రభు. ఎన్నికల ముందు కూడా ఇలాగే చాలా అనుకున్నా. రిజల్ట్ తర్వాత రియాలిటీ ఏందో తెలిసి వచ్చింది. అయ్యా సైకోరెడ్డి, సెల్ఫ్ ట్రోల్ మోడ్ లోకి వెళ్ళొద్దు. మీకు మీరే ట్రోల్స్ చేసుకుంటే నేను తట్టుకోలేనని మనవి చేస్తున్నా. నిజం చెప్తా ఉన్నా అంబోత్, హెలికాప్టర్ కన్నా ఈ సోషల్ మీడియాని చూస్తూ ఉంటేనే భయంకరంగా అనిపిస్తా ఉంది నాకు. ఆల్రెడీ క్యాప్షన్స్ వచ్చేశాయి జలగన్నా. ఎక్కడి స్టెప్ దిగడి గ్రాఫ్ అని ట్రోల్స్ చేసేస్తున్నారు, మీమ్స్ వేసేశారు. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది కారులోనే పోవాల్సింది, అనవసరంగా ఇటు వచ్చినామని. నేను ఫస్ట్ మీకు అదే చెప్పాను పేటీఎం రెడ్డి, కానీ మీరు హెలికాప్టర్ లుక్ మాసుగా ఉంటుంది అన్నారుగా. ఇప్పుడు లుక్కే మాసు మీముగా అయిపోయింది. కర్మాయ్. ఓహ్ దేవుడా, నేను దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఈ హెలికాప్టర్ ఇంకా ఇంకా ఎత్తు పెరిగినట్లు కనిపిస్తా ఉంది. మీ ఇమాజినేషన్ జలగన్నా, కానీ పైలట్ మాత్రం ఇంపేషెంట్ గా నిన్నే వాచ్ చేస్తున్నాడు. ఈ పొట్టోడు ఎప్పుడు ఎక్కుతాడా అని. ఇదిగో ఇదే వంక అదే వంక అని నన్ను పొట్టోడు అంటున్నావా? నిజంగా నేను ఎక్కకపోతే ఏంది పరిస్థితి? సింపుల్ సైకోరెడ్డి, పైలట్ నే దిగమంటావు. ఏంది? పైలట్ ని దిగమంటావా? వాడు దిగి ఏం చేస్తాడు? మిమ్మల్ని ఎత్తుకుని పైకెక్కిస్తాడు. లేకపోతే ఏంటి నువ్వు కనీసం హెలికాప్టర్ కూడా ఎక్కడం చేతగాని దద్దమ్మవి. సీఎం కుర్చీ ఎక్కడానికి మాత్రం ముందుంటావు. అమ్మతో ఏం మాట్లాడుతూ ఉన్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, అధికార పిచ్చి పట్టింది నీకు. అదిగో హెలికాప్టర్ స్టార్ట్ అయినది, సౌండ్ పెరుగుతుంది. జలగన్నా, ఇప్పుడు ట్రై చేస్తావా లేక నెక్స్ట్ ఎన్నికల వరకు వెయిట్ చేస్తావా? అబ్బాబాబు వస్తున్నా అని చెప్పు. నేను ఆల్రెడీ చెప్పా సైకోరెడ్డి, కానీ వాడు వినకుండా జనాలు నిన్ను వదిలేసినట్టు వాడు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు.
అయ్యో హెలికాప్టర్ పోదు 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 ఏ వస్తున్నా